నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బుర్ల రామాంజనేయులతో కలిసి నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నిర్వహణ, శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నగర విస్తరణకు అనుకూలంగా ప్రజల రవాణాను పెంచే అవకాశాలను పరిశీలించాలన్నారు. సిటీ బస్ స్టాప్ల ఏర్పాటు, స్టాపింగ్ సమయం రెగ్యులైజేషన్ కు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు సిటీ బస్సుల సర్వీసులను పెరిగిన నగర పరిధికి అనుగుణంగా సర్వీసులు పెంచేందుకు రవాణా శాఖ ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసి 2 వారాల్లో అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన రూట్లపై అనుమతుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. నూతన రూట్లలో ఈవీ బస్సులను మాత్రమే నడపాలని ప్రైవేటు సిటీ బస్సులు ఆపరేటర్స్ కు సూచించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం సమయంలో ట్రాఫిక్ మళ్లించే రహదారులు మరమ్మతులు, అభివృద్ధి, విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సిటీ బస్ రూట్స్ విస్తరణ అనుమతులు 2 వారాల్లో జిల్లా రవాణా కమిటీ సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని, నూతన రూట్ల అనుమతులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామన్నారు. ప్రైవేట్ సిటీ బస్ ఆపరేటర్స్ ఈవీ బస్సుల కొనుగోలుకు ఉన్న అవకాశాలపై బ్యాంకర్లు, ఈవీ బస్సు కంపెనీలు, సిటీ బస్ ఆపరేటర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కాచావలి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారాం రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం కృష్ణకాంత్, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బుర్ల రామాంజనేయులతో కలిసి డొంకరోడ్డు 3 వంతెనల వద్ద జరుగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఆర్యూబీ పనులు ప్రారంభించిన తర్వాత నగరపాలక సంస్థ మంచినీటి పైప్ లైన్ లీకులు రావడంతో పనులు జాప్యం జరుగుతుందని రైల్వే అధికారులు కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రీకాస్ట్ బ్లాక్స్ లో ఆర్యూబీ నిర్మాణ పని ప్రారంభమైందని, ఫిబ్రవరి 15వ తేదీకి రైల్వే పనులు పూర్తి అవుతాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ సుమారు 25 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పైప్ లైన్ల కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిసిందని అన్నారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు ఆదేశించామన్నారు. రైల్వే వంతెన పనులు ఎప్పటికీ పూర్తవుతాయన్నది ప్రజలకు తెలిసేలా నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు. ఈ వంతెనలు త్వరగా పూర్తి చేయడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించిన వాళ్ళం అవుతామని స్పష్టం చేశారు.